అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణ బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. 45 మున్సిపాలిటీల్లో కనీసం ప్రాతినిధ్యం కరువైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్క కౌన్సిలర్ కూడా గెలిపించుకోలేకపోయింది బీజేపీ పార్టీ. ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు, గడ్డం నగేష్ వీరందరూ ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ 0 వరకు కూడా తప్పనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. భారీ ఓటమిలో కూడా బీజేపీ శ్రేణులు నైరాశ్యంలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రాష్ట్ర స్థాయిలో బలమైనటువంటి నాయకత్వం కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో డబుల్ ఇంజన్ సర్కార్తో మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధ్యమనేది బీజేపీ నినాదంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎలాగైనా బలపడాలి అనేటువంటి కాన్సెప్ట్తో వెళ్తున్నటువంటి బీజేపీలో ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారీ స్థాయిలో మాత్రం నైరాశ్యం కార్యకర్తలు కనబడుతుంది. సో రాష్ట్ర స్థాయి నాయకత్వం బలంగా ఉండాలనేది మాత్రం సో కార్యకర్తల దగ్గర నుంచి బలంగా వినపడుతున్నటువంటి మాట. కానీ ఇంతమంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సో కనీస స్థానాలను కూడా కైవసం చేసుకోకపోవడం మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీకి ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. సో మొత్తం మీద బీజేపీ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ డెస్క్ నుంచి లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, అసలు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వస్తున్నటువంటి స్థానాలు మాత్రం బీజేపీకి ఒక భారీ ఎదురు దెబ్బగా కనబడుతున్నాయి. సో పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ ఇటు గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా పెద్ద ఎత్తున మేము ముందున్నాం, మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం, అంటే కాంగ్రెస్కి ఎవరైనా ప్రత్యామ్నాయం ఉంది అంటే అది బీజేపీ అని చెప్పేసి కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో పలు నాయకులు అందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా కీలక నేతలంతా కూడా బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఇట్లా రామచంద్రరావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, సో కీలక నేతలు, రాష్ట్రంలో కీలక నేతలు ఉన్నటువంటి అందరూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక నిజామాబాద్కి సంబంధించి అలాగే కరీంనగర్కి సంబంధించి తప్ప ఎక్కడ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపని పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. సో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్న తరుణంలో మరి ఎందుకు ఇంత పేలవంగా ప్రదర్శన ఉంది అనేది అధిష్టానం కూడా ప్రస్తుతం చర్చిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్కి మనగడ లేదు, తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పేసినటువంటి బీజేపీ పార్టీ మరి తెలంగాణలో ముఖ్యంగా మేము 2వ ప్లేస్లో ఉంటాము, తెలంగాణకు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయే అనేది కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయి అంటే కనీసం ఒక్క కౌన్సిలర్ మొత్తం కూడా 45 మున్సిపాలిటీలలో ఒక్క వార్డు నెంబర్ కూడా గెలిచిన దాఖలాలు కనబడట్లేవు. సో ముఖ్యంగా చూద్దాం, దీనికి సంబంధించి ఇల్లందు మున్సిపాలిటీ, అలాగే జనగామ మున్సిపాలిటీ, అలంపూర్ మున్సిపాలిటీ, బిచ్కింద మున్సిపాలిటీ, వైరా, ఆసిఫాబాద్, కేశ సముద్రం, మరిపేడ, నాగర్ కర్నూల్, సో చండూరు, హాలియా, కొస్గి, భీమ్గల్, ముఖ్యంగా శంకర్పల్లి, గడ్డపోతారం, హుజూర్ నగర్, నేరేడ్చెర్ల, పరిగి, మోత్కూర్, హుస్నాబాద్, ధర్మపురిలో కూడా వీళ్ళ ప్రాతినిధ్యం పెద్ద ఎత్తున లేకుండా స్టేషన్ గన్పూర్, వరంగల్కి సంబంధించి వడ్డేపల్లి, ఎల్లారెడ్డి, ఎదిలాబాద్, మదిర, సత్తుపల్లి, క్యాత్యనపల్లి, సో డోర్నకల్, తొర్రూర్, కొల్లాపూర్, చిట్యాల, నందికొండ, మద్దూర్, మంతని, ఆందోల్, ఇస్నాపూర్, కోదాడ, తిరుమలగిరి, కొడంగల్, ముఖ్యంగా కొడంగల్కు సంబంధించి డీకే అరుణ కూడా పెద్ద ఎత్తున, అంటే ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి డీకే అరుణ కూడా పెద్ద ఎత్తున ఆమె ఎంపీగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధినాయకత్వం కావచ్చు, లేదంటే జాతీయంగా కూడా ఆమెకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మరి ఎందుకు ఇట్లా చేర్యాల, వర్ధనపేట ఇలాంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా కనీసం ఒక్క వార్డ్ నెంబర్ను కూడా గెలిపించుకోకపోయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ రఘునందన్ రావు కూడా మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి మెదక్లో కూడా మొత్తం తిరిగారు. మొత్తం కూడా ఈసారి బీజేపీ గెలుస్తుంది, మొత్తం కూడా అన్ని మేయర్ పదవులు బీజేపీకే వస్తాయంటూ కూడా ప్రచారం చేశారు. ఎక్కడ లోపం అంటారు? ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పూర్తి స్థాయిలో సో కాలికి బల్పం కట్టుకొని మరి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. కానీ వాడు చెప్తున్నటువంటి ప్రధానంగా అర్బన్ ఓటు బ్యాంక్ ఎక్కువగా బీజేపీ వైపు ఉంటుంది. ఎందుకంటే సో ఎడ్యుకేటర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి కేంద్రం తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సో ఇలాంటి మొత్తం ఎఫెక్ట్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పడతాయి అనేటువంటి కాన్సెప్ట్ కూడా ముందుకు వెళ్ళారు. కానీ ఎక్కడ ఫలిత రూపంలో అది కనబడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో లోపం ఎక్కడంటారు? డెఫినెట్గా అంటే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఏదైతే రామచంద్రరావు నాయకత్వం కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి నాయకత్వం కావచ్చు, మొత్తం కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు
కింద ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, కింద మండల స్థాయిలో, గ్రామాల స్థాయిలో, అలాగే జిల్లాల స్థాయిలో ఉన్నటువంటి నాయకులతోటి సమన్వయం కరెక్ట్గా చేయట్లేదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం ఈ గతంలో మనం 2023 కంటే ముందు చూసుకుంటే దాదాపు 1-2 సీట్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు దాన్ని 8కి చేసిన దాఖలాలు ప్రస్తుతం చూస్తున్నాం. సో అదే రకంగా గతంలో కూడా బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఉన్నప్పుడు 4 కార్పొరేటర్లు ఉన్నప్పుడు 44 కార్పొరేటర్లకు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఆ సమన్వయ లోపం ఎక్కడ పోతుంది? ఇక్కడ కార్యకర్తలు కూడా చాలా నిరాశతో ఉన్నారు. కార్యకర్తలు కూడా మాకు మంచి ప్రతినిధి కావాలి, మంచి నాయకుడు కావాలి, రాష్ట్రాన్ని మొత్తం కూడా బీజేపీ 2029లో బీజేపీ ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావాలి అనేది ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కావచ్చు, బీజేపీ నాయకులు కానీ ఆలోచిస్తున్నారు. ఆ దిశగా అంటే కార్యకర్తలు ఆలోచించిన స్థాయిలో రాష్ట్ర నాయకులు ఆలోచించలేకపోతున్నారా అనే ప్రశ్నార్థకంగా కూడా ప్రస్తుతం మారిన పరిస్థితి కనబడుతుంది. ఇవన్నిటి కూడా కోఆర్డినేషన్ లోపాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే 45 మున్సిపాలిటీలలో ఒక్క వార్డ్ నెంబర్ గెలవకపోవడం అంటే మరి బీజేపీకి ఇది చాలా నామూష్ అని కూడా చెప్పుకోవచ్చు సిరాజ్. ముఖ్యంగా మరి బీజేపీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది మరి ఏంటి? తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో మరి సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మేము ప్రత్యామ్నాయంగా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా దాదాపు 500 సర్పంచులు తప్ప ఎక్కువ గెలిచిన దాఖలాల్లో ఎందుకు తెలంగాణలో ప్రభావం చూపించిన కొంతవరకు మాత్రమే ఎక్కడో కనబడినటువంటి సిచ్యువేషన్స్ కనబడ్డా పార్టీ ప్రాతిపదికన జరగలేదు కాబట్టి సో చాలా వరకు కూడా అటు ఇటు మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం బీజేపీ నేతల యొక్క బలంగా చెప్పినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు పార్టీ యొక్క గుర్తు పైన జరిగినటువంటి ఎన్నిక, సో ఇలాంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎక్కడో 3వ స్థానం అని అనుకోవడానికి కూడా లేదు, చాలా దూరంలో కనబడుతుంది. సో ఇంత భారీ వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏమైనా ఆలోచించేటువంటి అవకాశాలు లేకపోలేదా? డెఫినెట్గా వాళ్ళ కార్యకర్తలే అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరితో పోటీ పడుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడుతున్నారా, లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులతో పోటీ పడుతున్నారా? దాదాపు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్ని వార్డులు వచ్చినాయో వీళ్ళకు కూడా అన్నే వార్డులు వచ్చినాయి. ఒక జాతీయ స్థాయిలో మూడు దఫాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సో ఇక్కడ కూడా దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న పరిస్థితి అయింది. సో ముఖ్యంగా మరి ఇంతమంది క్యాడర్ పెట్టుకొని ఎందుకు పార్టీ ఇక్కడ మనుగడ ఇట్లా ఉంది, ఎందుకు వార్డ్ నెంబర్లు గెలవలేకపోతున్నారు ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి ఎందుకు ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎందుకు ఫోకస్ చేయలేకపోతుంది? ముఖ్యంగా సగటు బీజేపీ కార్యకర్త కూడా ప్రస్తుతం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇటు కార్యకర్తలు ఉన్నారు, బేసిక్గా బీజేపీకి గ్రౌండ్లో కార్యకర్తలు ఉన్నారు, బీజేపీకి సంబంధించి నాయకులు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధినాయకత్వం మాత్రం ఎక్కడో కొంత సమన్వయ లోపం ఉంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. బీజేపీలో గ్రూప్ వార్ అనేది పెద్ద ఎత్తున నడుస్తుంది అనేది మనం పలుమార్లు చూసినాం. అంటే ఎవరికి వారే గ్రూప్, బండి సంజయ్ ఒక గ్రూప్ అంటారు, అలాగే ధర్మపురి అరవింద్ ఒక గ్రూప్ అంటారు, అలాగే రఘునందన్ రావు ఒక గ్రూప్ అంటారు. ఇట్లా అంటే క్యాడర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క ఎంపీ కానీ వాళ్ళకు వాళ్ళు బీజేపీలో నేనే గొప్ప అనుకుంటా పోతారు. ఇక్కడ కింద పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పట్టించుకోవట్లేదంటూ కూడా కార్యకర్తలు చెప్పుకుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా తెలంగాణలో అధికారం రావాలంటే అందరూ కలిసి పనిచేస్తేనే అధికారంలోకి వస్తారు కాబట్టి మరి కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధినాయకత్వం, బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం మరి ఏ దిశగా అడుగులేస్తుందో మరి మున్ముందు చూడాలి. మరి రీసెంట్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సో రాష్ట్ర పర్యటనకు రావడం కానివ్వండి, సో రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి పూర్తిగా సహకరిస్తుంది అభివృద్ధి పరంగా. సో నెక్స్ట్ మేము పాగా వేయబోతున్న వెస్ట్ బెంగాల్ 1, 2 తెలంగాణ 1 అనేటువంటి వాదన బలంగా వినబడింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు చాలా భిన్నంగా ఉన్నాయి కాబట్టి కేంద్ర అధినాయకత్వం కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉందా రాష్ట్ర నాయకత్వం మీద? డెఫినెట్గా అంటే రెండు దఫాలుగా గ్రామ పంచాయతీలకు డబ్బులు విడుదల చేశారు. ఒకసారి 260 కోట్లు రిలీజ్ చేశారు, మొన్న రీసెంట్గా 360 కోట్లు రిలీజ్ చేశారు. సో అవి మరి చెప్పుకోవడంలో లోపం జరుగుతుందా, కోఆర్డినేషన్ చేసుకోవడంలో లోపం జరుగుతుందా? ఎందుకంటే నితిన్ నబీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మీటింగ్ చేశారు ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి. సో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఎక్కడో కొంత బీజేపీలో ఈ పార్టీ నాయకులు
ఏదైతే హెడ్ ఆఫీస్కి సంబంధించి కానీ జిల్లా నాయకత్వం కానీ కరెక్ట్గా పనిచేయట్లేదు అనేది కూడా వాళ్ళ కార్యకర్తలే కరెక్టు వర్క్ చేస్తున్నారు కానీ ఓన్లీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కరెక్ట్ పనిచేయట్లేదు అనేది కింద స్థాయి వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి దీనికి అధిష్టానానికి మరి ఎలా తీసుకుపోతారు, ఏం సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణలో బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. 1 కాదు 2 కాదు 45 మున్సిపాలిటీలో కనీసం ప్రాతినిధ్యం కూడా కరువైంది జాతీయ పార్టీకి. ఒక్క కౌన్సిలర్ని కూడా గెలిపించుకోలేకపోయినటువంటి పరిస్థితి బీజేపీకి ఎదురవుతుంది. సో రాష్ట్రంలో ఎంపీలు ఉన్నా కానీ ఇలా 0 వైపు పరిస్థితి ఉండడం మాత్రం కొంతవరకు బీజేపీ నాయకత్వంలో మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కలవరపాటుకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, రఘునందన్ రావు, గడ్డం నగేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఓటమి తప్పనటువంటి పరిస్థితి బీజేపీకి ఎదురవుతుంది. భారీ ఓటమితో మాత్రం నైరాశ్యంలో బీజేపీ శ్రేణులు కనబడుతున్నారు. మరి ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం కావాలంటూ కూడా బీజేపీ క్షేత్రస్థాయి నుంచి కూడా డిమాండ్ వినబడుతున్నటువంటి సిచ్యువేషన్.